ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ ఏ టైంలో అప్లోడ్ చేస్తే వైరల్ అవుతాయి అనేది చాలామందికి ఉన్నటువంటి సందేహం. ఫ్రెండ్స్ మీరు కనుక గమనించినట్లయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా స్టార్ట్ చేసి కనుక ఉంటే రీసెంట్గా ఈ మధ్యలో వాళ్ళు కూడా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. అది ఏంటంటే చెప్తాను వినండి. మీరు రోజుకి 3 నుంచి 4 వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. తర్వాత వారానికి నెలకంతా చేరి ఒక 60-70 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. ఇలా వందలాదిగా వీడియోస్ అప్లోడ్ చేసి కూడా వ్యూస్ ప్లస్ సబ్స్క్రైబర్స్ రాకుండా ఉండేటటువంటి ఛానళ్ళు ఇప్పటికీ కూడా వందల్లో ఉన్నాయి. సో వాళ్ళందరూ కష్టపడుతున్నారా అంటే చాలా ఎక్కువే కష్టపడుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వకుండా పోవడానికి అంటే కారణం ఏమిటి అని కనుక మనం తెలుసుకున్నట్లయితే చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్. అదేంటంటే వాళ్ళు కూడా చాలా మంచి కంటెంట్ ఎంచుకొని అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళ సక్సెస్ కాకుండా ఉండేదానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శనివారము ఆదివారం మాత్రము మీ వీడియోస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లోడ్ చేయవద్దు. శనివారము ఆదివారం వీక్ డేస్లో ఎందుకు అప్లోడ్ చేయకూడదు అంటే వీకెండ్లో నడిచే ట్రెండింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయంటే ఒకటి కుకింగ్ ఛానళ్ళు మాత్రమే వీక్ డేస్లో ట్రెండింగ్లో ఉంటాయి ఫ్రెండ్స్. వేరే మీరు ఏ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ పెట్టినా కూడా అవి ప్రజల్లోకి వెళ్ళవు. ఎందుకంటే నేను 2-3 ఛానల్లో ఇలాంటి వీడియోస్ని చేసి అప్లోడ్ చేసి అనుభవాత్మకంగా పరిశీలించే నేను మీకు ఇది చెప్తున్నాను. వీక్ డేస్లో అయితే మీకు ఎటువంటి వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావు. ప్లస్ ఇంకోటి అంటే మండే నుంచి ఫ్రైడే వరకు 10 గంటలకు పైన 12 గంటలకు లోగా వీడియోస్ని అప్లోడ్ చేయండి. ఈ సెంటర్లో అప్లోడ్ చేస్తే మీ ఛానల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఒక వీడియోను అప్లోడ్ చేస్తామో అప్పుడు అది కొద్దిమందికి రీచ్ అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ యాక్టివ్గా ఉన్నటువంటి పీపుల్కి రీచ్ అయింది అనుకోండి. ఆ పీపుల్కి కన్నా అది అట్రాక్టివ్గా సిటిఆర్ ఇంప్రెషన్ కొట్టింది అంటే అది వైరల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అట్లా కాకుండా ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ని మండే అప్లోడ్ చేశారు అని మీరు అనుకోండి. మండే అప్లోడ్ చేస్తే మినిమం 3 డేస్ గ్యాప్ ఇవ్వండి. ఆ ఒక్క వీడియో అంటే ఈ మండే అప్లోడ్ చేసిన తర్వాత ఇంకో 3 రోజులు 4 రోజులు ఏ ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయొద్దు. మీరు పెట్టినటువంటి కంటెంట్ ఓన్ కంటెంట్ అయ్యి మంచి వీడియోగా అయ్యి ఉంటే దానికి కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే యూట్యూబ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో కాంపిటీషన్ చాలా ఉంది. మనం అప్లోడ్ చేసిన వీడియో అట్లీస్ట్ ఒక 1000 మనిషి 2000 మనిషికి చేరాలి అంటే మీరు ఆ వీడియోకి కొంచెం టైం ఇవ్వాలి. దీని వెంటనే నెక్స్ట్ ఇంకొక వీడియోను కనుక మీరు పోస్ట్ చేసినట్టయితే మీ ఛానల్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఎంగేజ్మెంట్ ఏ విధంగా ఛానల్కి పెరుగుతుంది అంటే అది ఛానల్ యొక్క వయస్సును బట్టి మాత్రమే ఆల్గారిథం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ రియల్ వర్డ్స్ ఫ్రెండ్స్. ఇవి మీరు ఫాలో చేస్తే మాత్రము ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను 2-3 ఛానళ్ళు పెట్టి అనుభవాత్మకంగా పరిశీలించినటువంటివి అనుభవాత్మక విషయాలే నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ఇట్లా చేస్తే యూట్యూబ్లో రీచ్ అయితే ఎక్కువ పెరిగి మీరు తొందరగా సక్సెస్ అవ్వడానికి మాత్రము చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ లైక్స్ వచ్చేసి 2000 లైక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండి మీ ఫ్రెండ్స్కి లేదా మీకు కనుక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది అనిపిస్తే మాత్రమే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో కేవలం యూట్యూబ్కు సంబంధించినటువంటివి మాత్రమే నేను పెడతాను ఫ్రెండ్స్. వీడియోస్ అంటే యూట్యూబ్కు సంబంధించినటువంటి సమాచారం మాత్రమే ఉంటుంది. దయచేసి యూట్యూబ్కు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలి. యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి. నేను గూగుల్ లాంటి ఉప కంపెనీ అయినటువంటి యూట్యూబ్లో నేను ఒక ఎంప్లాయ్ అవ్వాలి అనేటటువంటి వారు మాత్రమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోను కూడా ఫ్రెండ్స్ మిస్ కాకుండా చూడండి. తొందరగా సక్సెస్ని రీచ్ అవ్వడానికి ముందుకు రండి.